సమూహ గానం సభకు ఇచ్చేసినటువంటి కవులు రచయితలందరికీ పేరు పేరున సాదర స్వాగతం, ధన్యవాదాలు తెలియజేస్తూ, జంబూ ద్వీపం నిండా ఉన్నా నాగజాతిని సంపంగా, జంబూ ద్వీపం నిండా ఉన్నా నాగజాతిని సంపంగా, మీరు సర్పయాగం చెయ్యలేదా, మాకు శాపాలెన్నో పెట్టలే. ఉత్త పుణ్యానికే ఊరెల్లగొట్టంగా స్మృతులు పురాణాలు సృష్టించలేదా, నేనిప్పుడు అడుగుత చెప్పు, నీది కుట్రగల్లా జాతి కాదార్యా, నేనిప్పుడు అడుగుత చెప్పు. ఇన్నాళ్ళు గుండెల్లో గూడు గట్టిన బాధ, ఇన్నాళ్ళు గుండెల్లో గూడు గట్టిన బాధ, డప్పు సప్పుడయ్యి దరువేసేటప్పుడు నేనిప్పుడు అడుగుత చెప్పు, నీది కుట్రగల్లా జాతి కాదార్యా, నేనిప్పుడు అడుగుత చెప్పు. చార్వాకలో కాయతులు మీకు ఎదురు తిరిగిన వాళ్ళు కాదా, శివమెత్తిన శంభుకున్ని మీరు శిరస్సును ఖండించలేదా. మూలవాసులంతా ఒక జాతి బిడ్డలుగా, మూలవాసులంతా ఒక జాతి బిడ్డలుగా చేయదలిసిన నందరాజులెవడు చంపే, నేనిప్పుడు అడుగుత చెప్పు, నీది కుట్రగల్లా జాతి కాదార్యా, నేనిప్పుడు అడుగుత చెప్పు. కొండల్లో బండల్లో రన్నా దేవుళ్ళ కాళ్ళు గాలుతుంటే రన్నా, కొండల్లో బండల్లో రన్నా దేవుళ్ళ కాళ్ళు గాలుతుంటే రన్నా, ఏడు కొండల ఎంకన్నా కొండలు ఎక్కి దిగేటప్పుడన్నా, మనసు గరిగి మా దళిత జాతి ప్రేమ చేతుల్ని చెప్పులుగా చేసియలేదా, నేనిప్పుడు అడుగుత చెప్పు, నీది కుట్రగల్లా జాతి కాదార్యా, నేనిప్పుడు అడుగుత చెప్పు. ఇట్లా ఏదో ఒక పాట పాడి ఈ కథ ఓడిపిద్దాం అనుకున్నా ఈరోజు. కానీ ఇట్లాంటి పాటలు, పాత పాటలు, లేకుంటే సబ్జెక్టు సంబంధం లేనటువంటి పాటలు, కవితలు ఏవి ఉండకూడదని స్కైబాబు మరి గట్టి వార్నింగ్ ఇచ్చింది. దాంతో ఇది కష్టమే ఉన్నట్టుంది. అసలే జనమంతా జానపాడు, మా దగ్గర జానపాడు ఉంటుంది. జానపాడు అంటే సైదుల దేవుడు ఉంటాడు ఆడ, జానపాడుకు వచ్చినట్టు వస్తారు కవులంతా హైదరాబాద్కు. కాబట్టి మరి ఈ జానపాడు జాతరలో ఏదో ఒక కొత్తదనం కావాలని చెప్పేసి అప్పటికప్పుడు అనుకొని రాసినటువంటి ఒక చిన్న పాట. వాస్తవంగా తెలంగాణ ఉద్యమంలో బాగా పాడినాం, తిరిగినాం. ఈ 10 ఏళ్ళు కాస్త ప్రశాంతంగా గిట్నే ఫ్యాన్ కింద చల్లగా ఉన్నాం. గొంతు అంతా బాగా చల్లటిగా పుల్లగా తాగి జర గొంతు పీకింది, అది పోయింది అది. కాబట్టి ఏమనుకోవద్దు. బహురూపుల భారతమా, బహురూపుల భారతమా, బతుకే రామాయణమా, బహురూపుల భారతమా, బతుకే రామాయణమా, ఎక్కడ చూసిన పగటేశం మతమౌఢ్యాల విద్వేషం, ఎక్కడ చూసిన పగటేశం మతమౌఢ్యాల విద్వేషం, ఏమవుతుందో ఈ దేశం, అమలవుతుందా రాజ్యాంగం, అమలవుతుందా రాజ్యాంగం. ఏలేటోళ్ళేని అంతలైతే ప్రజాస్వామ్యమిగ ప్రశ్నేగా, బహురూపుల భారతమా, బతుకే రామాయణమా, బహురూపుల భారతమా, బతుకే రామాయణమా. కులాల కుంపటి ఆరనీయరు, మతాల పేరుతో మంట వెడుతరు, మతాల పేరుతో మంట వెడుతరు, తరాలు మారిన తీరని వెతలు, యుగాలు గడిచిన ఒడువని కథలు, యుగాలు గడిచిన ఒడువని కథలు. భరత భూమినే ఆగం చేసి బాహుబలులమని ఎగురుతున్నారు, బహురూపుల భారతమా, బతుకే రామాయణమా, బహురూపుల భారతమా, బతుకే రామాయణమా.
కార్పొరేట్లకే కావలుంటారు, ధర్మరక్షణని బొంకుతుంటారు. చేతికి వీడని సంకెళ్ళు, కాళ్ళకు ఎన్నో బంధాలు, ప్రజల హక్కులను కాలరాసిరి, ప్రగతి కోసమని రంకెలేసిరి. బహురూపుల భారతమా బతుకే రామాయణమా, ఎవరికి వారుగా వేరైపోయి ఎంత కాలమీ పడి, ఎవరికి వారుగా వేరైపోయి ఎంత కాలమీ పడిగాపు. వజ్రోత్సవమే వచ్చింది, మను ధర్మ పాలనే తెచ్చింది, రాజ్యాంగాన్నే లెక్క చేయక రాజును నేనని మురిసింది. బహురూపుల భారతమా బహురూపుల భారతమా బతుకే రామాయణమా. పాటల మీద తుపాకులెత్తితే, పాటల మీద తుపాకులెత్తితే పదాతి దళమై అడుగేద్దాం. హక్కుల మీద ఆంక్షలు వెడితే సమూహ గానం చేసేద్దాం. మనిషిగా బతికి మాట్లాడేటి స్వేచ్ఛ కోసమై యుద్ధం చేద్దాం. బహురూపుల భారతమా బతుకే రామాయణమా, బహురూపుల భారతమా బతుకే రామాయణమా. ఎక్కడ చూసిన పగటేశం, ఎక్కడ చూసిన పగటేశం, మతమౌఢ్య విద్వేషం. ఏమవుతుందో ఈ దేశం, అమలవుతుందా రాజ్యాంగం. ఏలేటోళ్ళే నియంతలైతే ప్రజాస్వామ్యమిగ ప్రశ్నేగా. బహురూపుల భారతమా బతుకే రామాయణమా, బతుకే రామాయణమా. థ్యాంక్ యూ.